బాయ్ సూపర్ వాసన భలే స్మెల్ వస్తుందా బాయ్. భువనగండ బ్రెడ్ చాలా బాగుంది. గోవెట్ లాగేస్తుందా బాయ్ మాసమ్మ కంటానే. హాయ్ ఫ్రెండ్స్, అదిగో బాబాయ్ అక్కడ ఉన్నాడు పొలంలోని, ఏదో చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం 2 అయింది. ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆవిడైతే ఈరోజు ఏంటి అంటే తలకాయ మామిడికి వండుదాం అన్నాడు. నేనేమో వచ్చేసాను. మా వాడు ఇదిగో సేలో ఉన్నాడు. బాబాయ్ సేలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం. మిట్ట మధ్యాహ్నం ఎండ వాయించేస్తుంది. బాబాయ్ తలకాయ అన్నావు. ఈ చేలోకి కన్నం ఎవరు తీసేసారో కానీ ఫుల్గా నీళ్ళు అడుకుంది అబ్బాయి చేలోని. మొన్నేమో ఒక 4 రోజులు ఇడవకుండా పొద్దున్న మధ్య నుంచి తోటనే ఉన్నాను 4 రోజులు. ఈ 4-5 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకునేటప్పుడు మళ్ళీ నీళ్ళు అడిపోయింది. ఏం చేయను అబ్బాయి, ఎలా పోతుంది మనం ఏం చేస్తాం. చేయాలనుకుంటే పోట్లు ఉన్నాయి అబ్బాయి. ఈ నీరు తోట పోయామనుకో రేపు పొద్దున్న మిషన్ నడదా చేలోనే. ఇలా ఉన్నాయి మా వ్యవసాయ పోట్లు అబ్బాయి. మరి ఏం చేయాలి అర్థమవుతుంది. మిట్ట మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం ఉండదు అబ్బాయి. ఇంకా కష్టపడాలి తప్పదు. ఇలా చేస్తూనే ఉండాలి. ఇంక వ్యవసాయం పని అనగానే ఇంకా తోట పోయామనుకో రేపు పొద్దున్న 10 రోజుల్లో మిషన్ నడదు. దీన్ని ఏమంటారు బాబాయ్? గొల్లమ్మ గొల్లబ్బాయి గొల్ల అంటారా? గొల్ల. ఇది లేకపోతే మనం నీళ్ళు తోడలేము. ఇలా పడిపోయినట్టుకి ఏ రోజుల్లో పురాణించిన గొర్రెలు ఇవి. పూర్వం రోజుల్లో గొర్రెలు ఇదే ఇలాగే పండించుకో నీళ్ళు తోడుకోదు. చేనికి పండించుకోవటం అక్కడ ఇలాగే ఇలా తోడి పండించేవారు. మేము కూడా మా చిన్నప్పుడు మాకు చేను ఎదరంతే అక్కడ గుడ తోడుకోను. ఈ గుళ్ళ కాదు, తోటకు కూడా ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఇద్దరు ఉండి ఇక్కడి నుంచి అక్కడ తోడి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బిట్టు తోడుకోళ్ళు. అప్పుడు చేలోకి వెళ్ళేది. 2 బిట్లు కింద తోడి చేలోకి వెళ్ళేది మా చిన్నప్పుడు. అలా పాటలు పడి మళ్ళీ పూరం పాటలు వచ్చి మాకు చేలు తోడుకోవడానికి. నేను మామిడికాయ తలకాయ వండుదాం అనుకున్నానండి పొద్దున్న టైంలోని. కానీ చేలో పని ఉండటం వల్ల కుదరలేదు. ఈవేళ మధ్య నుంచి వండుతున్నాను. మామిడికాయ తలకాయ నాటుపోతు మేక తలకాయ అండి. 400కు కొన్నాను మార్కెట్లోని. కానీ మరి ఇక్కడ నాకు నరకడానికి కుదరదు కదండి. దానివల్ల నేను అక్కడే నరికించేసుకుని తెచ్చేసుకున్నాను. బ్రెయిన్ కూడా నేనే తెచ్చేసుకున్నాను. ఇది వండుతాను అండి. చూడండి, ఇదిగోండి తలకాయ మాంసం. దీంట్లోని మసాలాలన్నీ వేసేసుకొని కలుపుకొని 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మసాలాలు వేస్తున్నానండి. చూడండి, కొద్దిగా పసుపు, మసాలాలు పొడి, పెరుగు, గరం మసాలా పొడి, కారం, తక్కువగా వేస్తున్నానండి. ఉప్పు అంటే బాగా ఉడికాక దగ్గరలోని వేసుకుంటే బాగుంటుందని మనం ప్రస్తుతానికి అయితే తక్కువగా వేస్తున్నానండి. బాబాయ్ అది సరే. ఈ పొజిషన్లో కలుపుకొని ఇలా శుభ్రంగా మసాలా ప్రతి ముక్కకాయ పట్టేటట్టు వేసి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. కానండి అల్లం వెల్లుల్లి పేస్టు వేయలేదా అని మీరు అనుకుంటారుగా. కానీ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఇక్కడ నూరుతానండి.
నూరి అప్పుడు వేస్తానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తలేదండి, కత్తిమా అన్నీ పెట్టేసి ఉండేస్తానండి పక్కనే. ఇదిగో చూసారా, ఈ ప్రదేశంలో నేను దీన్ని పక్కన పెడతానా, బ్రెయిన్ కూడా ఇందులోనే పెడతాను. అప్పుడు తీస్తాను పక్కకు పెట్టేస్తున్నానండి. అబ్బాయి పక్కన పెట్టేస్తున్నాను. అబ్బాయి బాబాయ్ ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాం కదా, నూరుతున్నాను అబ్బాయి. ఓకే ఓకే. ఏంటంటే తలకాయ కూర అనగానే మనం ఎన్ని రకాలు వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్పెషల్. ఈ రెండు కూడా నూరి మనం వేసుకోవాలి అబ్బాయి దీంట్లోని తలకాయ మాసానికి. ఇలా మెత్తగా నూరుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు తలకాయ మాసానికి. ఎప్పుడు కూడా మనం కత్తిమా మసాలాలు ఎలాగేసినా ఈ రెండు మాత్రం నూరి వేసుకోవాలి అబ్బాయి. బాబాయ్ మరి అది తలకాయ కూర, తలకాయ మేక తలకాయ తెచ్చాను కదా, ఈ మట్టి దాకలోని ఇందులో కూరలు వండుకోవాలి కదా, మనం వండుకుంటున్నాం డైలీని. కానీ ఇది పట్టదు నేను తెచ్చిన మేక తలకాయ, అందుకు ఈ గుండెలో వండుతాను అబ్బాయి. సరే ఓకే, వండేస్తున్నానా వచ్చేస్తున్నానా సరిపడగా. బాయ్ బాయ్ ఉల్లిపాయ వేస్తున్నానా. ఇప్పుడు ఉల్లిపాయ దారుణంగా వచ్చేలాగా ఇప్పుకోవాలి అబ్బాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అబ్బాయి పచ్చిమిరకాయ వేస్తున్నానా. ఈ రెండు కూడా దారుణంగా వచ్చేలాగా వేపుకోవాలి. అబ్బాయి బాబాయ్ ఏగినాయి కదా అయ్యి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ బాగానే ఎగిపోయి దాంట్లోకి అన్ని రకాలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మనం ఇందాక. అల్లం పేస్ట్ వేయలేదు కదా అప్పుడు. ఇప్పుడు అల్లం పేస్ట్ నూరాను కదా వేస్తున్నాను ఇప్పుడు. చూడబాయ్ చూడబ్బాయి కొద్దిగా కారం వేస్తున్నాను. ఆల్రెడీ అందులో కలిపాము కానీ ఇవన్నీ వేస్తున్నాం, మరి మసాలాలు ఇవన్నీ వేసాం కదా అల్లం పేస్ట్ ఉల్లిపాయ అని కొద్దిగా వేస్తున్నాను. సరిపోద్ది నీసిన వరకు తలకాయ మాసానికి. మామిడికాయ తలకాయ మేక తలకాయ. ఇది ఒక పావు గంట అవుతుంది కానీ పక్కన పెట్టాను కదా అబ్బాయి కలిపి అన్ని రకాలనే. ఇప్పుడు వేసేస్తున్నాను అబ్బాయి తలకాయ మాసం మామిడికాయ. చూడండి అబ్బాయి బాబాయ్ కొంచెం బాగా కలిసింది కదండి. మొత్తం అన్ని రకాల మసాలాలతో చూద్దాక అన్నీ కలిపేసి మూత పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు
నీళ్ళు వేస్తున్నాను అబ్బాయి. తలకాయ మేక తలకాయ అబ్బాయి. బాబాయ్ ఇగో నీళ్ళు వేసుకున్నాము. పాలి మూత పెట్టుకుంటాను. ఒక గంట సేపు మెత్తగా ఉడికేలాగా మంట ఎట్టేసుకుంటే తలకాయ మాంసం కూర ఉంటుంది. మది మామిడికాయ తలకాయ మేక తలకాయ. తలకాయ అంటే మళ్ళీ ఇంకోలాగా అనుకుంటారు. మేక తలకాయ అదిరిపోద్ది. అబ్బో ఓకే చూడబ్బయ్యా. అబ్బాయి బాబాయ్ చూచా మూత తీసాను చూడు ఎలా కొత్త 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 కొత్తగా ఆడేస్తుందో. తలకాయ మేక తలకాయ నాటుపోతు మేక తలకాయ అబ్బాయి. ఇప్పుడు మామిడికాయ వేద్దాం కొంచెం ఇప్పుడులోనే. అప్పుడు వస్తుంది దీని మధ్య. ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ నూరు ఊరిపోద్ది. అబ్బాయి బాబాయ్ ఇదిగో మామిడికాయ మన చెట్టు మా చెట్టుదే కోసుకొచ్చాను. ఇంట్లో అయితే వండుకుంటాం కనుక ఈ పొదేశంలో ఇంటికాడ మనం వండుకోలేం. పొలం మీద వండుకున్నట్టు ఇంటికాడ వండుకోలేం వంట. మేక తలకాయ అయినా ఏదో కోడి మాంసం అయినా ఏ కూర అయినా నాది గట్టిగానే. కానీ కుక్కర్లో పెట్టుకుంటాం కనుక ఒక 10 విజిల్లు వేసుకుంటే వరకు ఉంచుకొని అప్పుడు వేసేసి అప్పుడు శుభ్రంగా మరి వండుకుంటే ఉంటుంది. మేము ఏ టైపులో వండామో అదే టైపులో వండండి అబ్బాయి. సూపర్ అదిరిపోద్ది కూర. మామిడికాయ తలకాయ మాంసం చాలా బాగుంటదమ్మా. సరే మామిడికాయ చెక్కుకుందా? చెక్కుతాను అయితేనే. అబ్బాయి ఇలా కొట్టుకుని ఉంటే ముక్కలు తలకాయ మాంసంలోకి సూపర్గా ఉంటుంది అబ్బాయి. ముక్క మాంసం కూర కూడా ఎదరగొట్టేద్ది. మీరు కూడా ఇంటికాడ వండేటప్పుడు ఇదే టైప్ పొజిషన్లో వేయండి. మామిడికాయ ముక్క గుండ చేయకుండా తలకాయ మాంసానికి ఈ టైప్లోనే వేయాలి. టెంక కూడా వేసుకున్నా అబ్బాయి. టెంక చాలా బాగుంటుంది. తీసుకున్నారు తినేటప్పుడు ఉంటుందా అబ్బాయి? తీస్తున్నానా? ఇందాక తలకాయ మాంసం కలిపినప్పుడు మసాలాతో పాటు కొద్దిగా వేసాను కదండి అబ్బాయి ఉప్పు. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. మనకి దీంతో పాటు సరిపోద్ది. మన కూర వండుకున్నప్పుడు ఉప్పు అన్నదే సమానంగా వేసుకోవాలి కనుక మనకు కరెక్ట్గా సరిపోద్ది ఈ ఉప్పు వేసుకుంటేనే. అబ్బాయి సరే వేసేస్తున్నాను అబ్బాయి. ఓకే అబ్బాయి మూతేస్తున్నాను. ఓకే అబ్బాయి. బాబాయ్ మామిడికాయ ముక్కలు వేద్దానన్నాను కదా. మామిడికాయ ముక్కలు వేస్తున్నానని అబ్బాయి టెంకాయ వేస్తున్నాను అబ్బాయి. అదిరిపోద్ది టెంక. మీరు కూడా ఇలా టెంక వేసుకోవచ్చమ్మా అబ్బాయి. టెంక మీరు వేసుకోవచ్చు. టెంక ఉంటుంది తింటేనే. ఇప్పుడు మామిడికాయ తలకాయ కూర అదిరిపోద్దన్నమాట. ఇదే పొజిషన్లో మీరు కూడా తయారు చేసుకోండి. సరిపోయింది లేదో చూస్తానా బాయ్. సో మరి దాన్ని బట్టి మనం కొంత ఉప్పు తీసుకున్నాక బాగుంటుంది. సరిపడినంతనే కరెక్ట్గా సరిపోయింది అబ్బాయి. మనం అనుకున్నాం అదే ప్రకారంగా సరిపోయింది. సాల్ట్ కారం మసాలా ఓకే. మొదటి వేస్తున్నాను అయితేనే జోబుల్లోనే గుమ్మ గుమ్మ నేద్దాం. ఓకే బాయ్. బాయ్ మామిడికాయ తలకాయ మేక తలకాయ కూర ఉడికిపోయింది అబ్బాయి. ఇంకా ఇవ్వాలి అయితే ఇంకా తినేద్దామా? ఓకే అయితేనే. భలే స్మెల్ వస్తుంది అబ్బాయి. గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడేస్తుంది నోరు ఊరేస్తుంది.
అయితే దింపేస్తున్నా బాయ్. ఆ, ఓకేనా? ఓకే. ఇప్పుడు మధ్య నుంచి టైంలో పెట్టాం కదా అబ్బాయి. ఆ, బట్ మా ఆవిడికాయ తలకాయ మాసం కూర. ఆ, మరి ఇప్పుడు భోజనం చేసి టైం కాదు కదా, ఆ, నేను ఇప్పుడు దేంతో తింటున్నాను చూద్దాం రా అబ్బాయి. ఆ, ఓకేనా? ఆ. రా అబ్బాయి అయితే చూద్దాం. అబ్బాయి ఆ, బాబాయ్. కూర ఉడికిపోయింది. ఆ, అయితే తిందానని చెప్పాను కదా, ఆ, అయితే ఇప్పుడు తినేస్తున్నాను. దేంతో తింటానని మీరు అనుకున్నారు కదా, ఆ, అయితే ఇంకో నేను బ్రెడ్ తెచ్చుకున్నాను. ఆ, బ్రెడ్తో తింటాను. ఆ. బాబాయ్ అలా ఎక్కడికి వెళ్తున్నావు? ఎలారా ఎలారా ఎలారా, మన కూర వండిన కూర ఎంత టేస్ట్ ఉందో చెప్పుద్ది కానీ నాతో పాటు 2 ముక్కలు తింది కానీ రా అబ్బాయి. అబ్బాయి ఆ, మరి పెట్టుకొని భోజనం చేస్తున్నామా? ఆ. మామిడికాయ తలకాయ మాంసం కూర వండిన కదా అబ్బాయి, భోజనం చేసి టైం కాదు కదా, ఆ, అందుకని నేను బ్రెడ్తో తింటాను. ఆ, మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఆ, అంటే అబ్బాయి చాలా టేస్ట్ బాగుంటుంది అబ్బాయి బ్రెడ్తోని. ఆ. ఓకే, ఇగో చూడు. మామిడికాయ ముక్క అదిరిపోద్ది అబ్బాయి. బాయ్ సూపర్ వాసన, భలే స్మెల్ వస్తుందా బాయ్. ఓకే, ఇలాగే బాయ్, ఇలా కట్టుకుని మరి కలుపుకొని ఏంటంటే ఉంటుంది అబ్బాయి. మరి తింటున్నావు అబ్బాయి? ఆ, మరి ఆకలేస్తుంది ఆ. మరి. బాబాయ్ తిను. చెప్పండి సార్ ఎలాగుందా మా కూర? ఏముంది అబ్బాయి ఆ కూర అంటేనే మరి బ్రెడ్తో సూపర్గా ఉంది అబ్బాయి. భోజనం లేదు అనుకుంటాం, భోజనం కంటే బ్రెడ్ చాలా బాగుంది అబ్బాయి. మొక్క ఉడుకుందిలా చూడు అబ్బాయి, మొక్క అదిరిపోద్ది అనుకుంటున్నాను. ఓహో మెత్త లౌజులా గుడిపోయింది అబ్బాయి. నీ నోరు ఊరిపోతుంది అబ్బాయి అని నాతో పాటు. మీరు కూడా ఇదే టైప్లో వండుకొని రైస్ ఉంటే రైస్తో, రైస్ లేకపోయినా ఇలా బ్రెడ్తో తింటే మరి ఇంకా అదిరిపోతుంది అబ్బాయి. పిల్లలకు కూడా ఇలాగే వండి బ్రెడ్తో తినిపించండి, సూపర్గా ఉంటుంది. సరే, ఓకే తినండి. అయ్య బాబాయ్ ఎలా ఉందా? ఉందా? కదా తీసుకో, కూర వేసుకో. నేనే వేయాలని కోకలేదు, తీసుకో బాయ్. బాబాయ్ కూర వేసుకో, ఒకటి వేసుకో దాని మీద. మేము వేయక్కర్లేదా బాయ్, మీరు వేసుకోవచ్చు. మామిడికాయ ముక్క కూడా అదిరిపోద్దా బాయ్, సూపర్గా ఉంటుంది మామిడికాయ ముక్క కూడా. ఇదే టైప్లో వేసుకోవాలి మామిడికాయ ఎప్పుడు కూడా. మాంసం కూర అయినా కోడి మాంసం కూర అయినా సూపర్గా ఉంటుంది. గోవెట్ లాగేస్తుందా బాయ్ మాసం ముక్క అంటానే. మామిడికాయ ముక్కగా గుమ్మగుమ్మలాడేస్తుంది, మాసం ముక్క అంట గుమ్మగుమ్మలాడేస్తుందా బాయ్, సూపరు సూపరు. ఎదరగొట్టేసిందా బాయ్ మామిడికాయ ముక్క. రొట్టు బ్రెడ్ ఈ 4 ముక్కలు తినేటప్పటికి కడుపు నిండిపోయేలాగా ఉంది. ఈ మొక్కలతో మాంసం మొక్కలతో వీటితో పాటు. మమ్మల్ని ఆదరించి గంట ఉంటుంది, దాన్ని నొక్కండి అమ్మా. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చూపిస్తానమ్మా నీకు. హాయ్ బాయ్ బాయ్ టాటా.
పొయ్యి మీద అట్టాలి కొద్దిగా కొంచెం కొద్దిగా పెడితే